సో మెడిటేషన్ గురించి వీడియోస్ చాలా ఉన్నాయి మనకి యూట్యూబ్లో కానీ కంటెంట్ చాలా ఉంది. హ్మ్. బట్ వాస్తవంగా మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ బాగా పాపులర్ చేస్తున్నారు ఈ మధ్య పదం. హ్మ్. మెడిటేషన్ కంటే కూడా అవన్నీ సైక్లింగ్ అని చెప్పాలి. ఓకే. అంటే మనసులో ఆలోచనలు తిప్పుతూ తిప్పుతూ హ్మ్. ఒక డైరెక్షన్ తీసుకురావడానికి ముక్కు మీద కానీ లేకపోతే మూడో కన్ను దగ్గర కానీ హ్మ్. అట్లా దేని మీదైనా ఒక ధ్యాసని నిలపడాన్ని మెడిటేషన్ అని చెప్తున్నారు. ఓకే. నాకు జనరల్లీ అనిపిస్తుంది ఏంటంటే మెడిటేషన్ అనేది ఒక స్థితి. హ్మ్. అంటే ఒక ప్లేస్కి వచ్చేసాక ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అంటే ఏంటి, నేను దాచిపెట్టుకున్న పుస్తకాలా అవన్నీ కాదు. ఒక నాలెడ్జ్ ఒక సిస్టమ్‌గా ఏర్పడి ఒక పద్ధతి మనకు వచ్చేస్తే అదొక డాక్టర్. ఓకే. అలాగా మెడిటేషన్ అనేది ఒక స్థితి. దానికి వెళ్ళడానికి డిఫరెంట్ మార్గాలున్నా మెడిటేషన్ కళ్ళు మూసుకొని చేస్తేనే మెడిటేషన్ అని అనుకున్న రోజులు కన్‌ఫ్యూజ్ అవుతారు. హ్మ్. కళ్ళు తెరిచినా, కళ్ళు మూసుకున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా మైండ్ ఒక స్టిల్ పొజిషన్‌లో ఉండడాన్ని మెడిటేషన్ అంటారు. ఓకే. ఎన్నో రకాల ఆలోచనలు మైండ్‌లో నడుస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ నేను కాదు, దాన్ని నేను సెపరేట్ చేసి చూడొచ్చు అనే ఒక ప్రక్రియకి మెడిటేషన్ అని పేరు పెట్టుకోవచ్చు. ఓకే. అప్పుడు లైఫ్‌లో ఎన్ని సీన్‌లు జరుగుతున్నా, హ్మ్. నేను ఇవన్నీ చూస్తున్నాను, హ్మ్. నేనది కాదు అనే హ్మ్. ఒక స్థితిని తెచ్చుకోగలిగితే మెడిటేషన్ యొక్క పర్పస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. లేకపోతే ఎన్ని చేసుకున్నా కళ్ళు మూసుకున్న ఆలోచించినంత సేపు బావుంటుంది. నచ్చిన విషయాలు ఆలోచించినంత సేపు బావుంటుంది. దేవుడు అనుకుంటే దేవుడిని తలుచుకున్నంత సేపు బావుంటుంది డెఫినెట్‌లీ. హ్మ్. కానీ దాని నుంచి బయటకొచ్చాక మళ్ళీ కోపం తెచ్చుకోవడానికి, మళ్ళీ అసహించుకోవడానికి, మళ్ళీ జెలసీ రావడానికి, మళ్ళీ అసూయ అన్నిటికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. హ్మ్. ఒక మెడిటేటివ్ స్థితికి వెళ్ళిపోతే వి నో దట్ ఇవంతా సీన్ నడుస్తుంది. నిద్రపోయాను. నిద్రపోయినప్పుడు మంచి కలలొచ్చాయి. ఆ కలల్లో నేను పరిగెడుతున్నాను, 10 మందిని కొట్టాను, తడిసాను అన్నీ అయ్యాయి. ఇట్లా మెలుకు రాగానే ఎవరో వచ్చి ఇట్లా లేపగానే మొత్తం మాయమైపోయింది. హ్మ్. సేమ్ ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇంత నాకు కష్టాలున్నాయి, 15 లక్షల అప్పులున్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయనా ఒక్క దెబ్బ తగిలి చనిపోయాడనుకోండి. హ్మ్. మాయమైపోయాయి. అప్పులు మాయమైపోయాయి, మనుషులు మాయమైపోయారు. అంతా మాయమైపోయింది. యూ ఆర్ అగైన్ ట్రాన్స్‌ఫార్మ్డ్ టు సంథింగ్ ఎల్స్. హ్మ్. ఈ ఎరుకతో అంటే దట్ అవేర్‌నెస్ దట్ ఇదంతా మాయ, హ్మ్. ఇదంతా క్యారెక్టర్స్ నా లైఫ్‌లో నేను కూర్చొని అబ్జర్వ్ చేస్తున్న క్యారెక్టర్‌లో నేను మర్చిపోయి ఇన్వాల్వ్ అయిపోయి హ్మ్. అదే నేను అనుకుంటున్నాను అనే ఒక చిన్న గ్లింప్స్ తెచ్చుకోగలిగితే హ్మ్. చాలా చాలా బావుంటుంది. ఓకే. దీన్ని తెచ్చుకోవడానికి మెడిటేషన్ కళ్ళు మూసుకొని కూర్చొని నాకు కోపం వచ్చింది. హ్మ్. మెడిటేషన్ అంటే ఇది. మీరు మంత్రము అవన్నీ చేస్తారేమో. బట్ ఎవరైనా ఈరోజు ఇక్కడ దాకా విని వీడియో ఆఫ్ చేసేసి ఇది హ్మ్. ట్రై చేయండి. హ్మ్. ఓకే. ఏదైనా ఒక థాట్ పట్టుకోండి. హ్మ్. ఏదైనా ఒకటి. అంటే కోపం వచ్చింది. ఆ థాట్ మీద కూర్చోవాలి. హ్మ్. ఎందుకొచ్చింది కోపం? హ్మ్. ఎక్కడి నుంచి వచ్చింది కోపం? ఓకే. నేను ఏంటి ఒప్పుకోవట్లేదని వచ్చింది కోపం. హ్మ్. నేను ఏదో ఒప్పుకోలేకపోతున్నాను. హ్మ్. నాకేదో జరిగిందనుకున్నాను. నాకేదో ప్రాబ్లమ్ అయిందనుకున్నాను. దానివల్ల వస్తోంది కోపం. ఓకే. ఎవరికొస్తోంది కోపం అనేది గట్టిగా ఆలోచించుకుంటే, ఆహా! ఈ కోపం లాస్ట్ మంత్ కూడా వచ్చింది. కానీ పోయింది. ఎక్కడికెళ్ళింది? నిన్న కూడా వచ్చింది. కానీ పోయింది. ఎక్కడికెళ్ళింది? ఇదంతా వస్తోంది పోతోందా? నేను దాన్ని చూస్తున్నానా? చూసి ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచన గుద్దుకుంటే అది నేననుకుంటున్నానా? హ్మ్. అనే ఒక్క ఎరుకలోకెళ్తాం. హ్మ్. ఇది ట్రై చేయాలి. నాకు వచ్చే కోపము, ఆ కోపానికి నేను పెట్టే ఆన్సరు ఈ 2 ఆలోచనలే. హ్మ్. ఈ 2 నేను కాదు. ఈ 2 నా ఆలోచనలే. ఓకే. మా అత్త నాతో ఇలా బిహేవ్ చేస్తుందా? ఆలోచన. హ్మ్. అత్తలందరూ ఇలాగే ఉంటారు ఆలోచన. అత్త ఇలా నాతో కోడల్ని ఇలా చూసుకోవాలి అనేది ఆలోచన. హ్మ్. ఈ 3 గుద్దుకున్నప్పుడే నీకదొక టైప్ ఆఫ్ రాపిడి వచ్చి, ఆ రాపిడి నేను అనుకుంటారు. హ్మ్. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే మెడిటేషన్. ఓకే. అది ఏదన్నా గావచ్చు. కోపం గావచ్చు, బాధ గావచ్చు, జెలసీ గావచ్చు, ఆవేదన గావచ్చు, నన్నింత మోసం చేశాడే అనే ఫీలింగ్ గావచ్చు. ఏదైనా దాని మీద కూర్చోవాలి. అది ఓకే. మెడిటేషన్ యొక్క పర్పస్. ఓకే. ఒక్కసారి అలా కూర్చున్నప్పుడు ఆ ఆలోచనలన్నీ అలా కరిగినప్పుడు, నేనవన్నీ గాదు, అన్నీ నా మైండ్‌లో నడుస్తున్న రికార్డింగ్. నేను వాటిని జరిపి ఆనందంగా ఉండొచ్చు అనే పర్వ్యూ వస్తుంది. ఓకే.
అది మెడిటేషన్. సో ఇవన్నీ వస్తూ పోతున్నాయి, ఇది నేను కాదు అన్నారు కదా. సో నేను అని ఎరుక, అంటే ఆ ఎరుక రావడానికి ఎన్ని రోజులు మెడిటేట్ చేయాలి? సో ఇప్పుడు రోజులు అనగానే ఏదో టైం లిమిట్ ఉంది అనుకుంటాం. ఓకే, ఈ టైం లిమిట్ వల్ల రోజులో ఆ క్షణమే ఓకే నేను తెలుసుకుంటాను అని ఆ క్షణం డిసైడ్ అయితే తెలిసిపోతుంది. మనకి అవేర్నెస్ ఇస్ దేర్ అవైలబుల్. ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఏదో జరగాల్సిన పని లేదు, ఉంది. నా చేతిలో ఒక లడ్డు ఉంది, నేను దాని మీద క్లాత్ కప్పి ఉంచాను. లడ్డు ఉందని ఎలా తెలియాలి అంటే అది తీసేయాలి, ఆ పైన కవర్ తీసేయాలి. సింపుల్. నాకు ఇదంతా అవేర్నెస్ ఉంది, దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఆలోచనలు నేను నేను అని అనుకుంటున్న కవర్ని తీసేయాలి. చాలా ఈజీ. అది ఆ ఫిక్స్ గా నమ్మలేం మనం, ముందు మన బ్రెయిన్ నమ్మనివ్వదు. నేను అట్లా నమ్మలేం. కానీ ఒక్కసారి దాన్ని అట్లా కూర్చోబెట్టగలిగితే అలా సెటిల్. అండ్ వన్స్ ఇట్ సెటిల్స్, ఏది డిస్టర్బ్ చేయలేదు మనం. థాట్స్ వస్తుంటాయి, కోపాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, జలసీలు వస్తుంటాయి, అన్ని రకరకాల డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. నేను మారనవసరం లేదు, నేను ఇలాగే ఉండొచ్చు ఆనందంగా. అన్నీ చూస్తున్నాను. ఎలా అయితే కళని చూశానో, ఆ కళలో నేను ఇన్వాల్వ్ అయిపోయి బాధపడిపోయానో, నిద్ర లేవగానే కళ లేదేం లేదు అని తెలుస్తుందో, సిమిలర్ ఇప్పుడు జరిగేది. నీకు ఇదంతా నీ ముందు నీ ఆలోచనలే పెడుతోంది. ఎప్పుడో చిన్నప్పుడు తెలుసుకున్నావు దట్ ఒక నువ్వు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ గొప్పవాడు, ఫ్రెండ్షిప్ గొప్పది అని అనుకున్నావు. ఆ ఫ్రెండ్ మోసం చేశాడు. ఎప్పుడో చిన్నప్పుడు నీకు ఫ్రెండ్ గొప్పవాళ్ళు, ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి అని నువ్వు పెట్టుకున్న ధారణకి దెబ్బ తగిలింది. వాడు చేసిన మోసంతో నీకు ఏమి కాదు, మళ్ళీ ఇంకోసారి గెలవచ్చు, మళ్ళీ ఆ అప్పు నుంచి దాటి బయటకు రావచ్చు, మళ్ళీ కష్టపడచ్చు. కానీ మనం ఏమనుకుంటామంటే ఒక ఫ్రెండ్ నన్ను ఇంత మోసం చేయగలుగుతాడా అనే ఆలోచన చిన్నప్పటి నుంచి, ఫ్రెండ్ మోసం చెయ్యడు అనే ఒక కొటేషన్లో మనం గుద్దుకుంటాం. అంటే ఫ్రెండ్ అంటే ఒక డెఫినేషన్ ఉంటుంది మనకి. మనం ఒక డెఫినేషన్, ఒక థాట్ పెట్టేసుకున్నాం, ప్రీనోషన్స్. అలా కొంతమంది ఏమనుకుంటే ఎవరిని నమ్మకుండా బతుకుతాడు. కొంతమంది రకరకాలుగా వస్తాయి ఆలోచనలు. ఎవరిని నమ్మిచ్చి అందరు మోసం చేస్తారండి అని పిసినారిగా ఉంటాడు కొంతమంది. సో ఏదైనా మన ఆలోచనే అన్న విషయం ఒక్కసారి తెలుసుకుంటే, ఆ ఆలోచన నేను కాదు అని తెలుసుకో. లైక్ చేయండి,